మత్సరపడకము, వాడు చేయు క్రియలను ఏ మాత్రము చేయకోరవద్దు. స్తోత్రం చెప్పండి. అదే అంటే దౌర్జన్య పరులు ఉంటారు, కొంతమంది దౌర్జన్యం చేస్తుంటారు. వాళ్ళని చూసి నువ్వు అసూయపడొద్దు, వాని విధానాల్లో దేనిని అనుసరించొద్దని దేవుడు చెబుతున్నాడు. కొంతమంది అండి దౌర్జన్యం చేస్తారు, అధికారం ఉంది కదా అని దౌర్జన్యం చేస్తారు. వాళ్ళని చూసి అసూయపడమాక, వాళ్ళే బాగా బతుకుతున్నారు కదా, వాళ్ళే బాగా జీవిస్తున్నారు కదా అని చెప్పి నువ్వు వాళ్ళని చూసి అసూయపడొద్దు. వాళ్ళు చేసినట్లుగా మనం కూడా చేద్దామని చెప్పి వాళ్ళ విధానాలను అనుసరించొద్దు అని వాక్యం చెబుతుంది. నేను చెప్పాక మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, నిద్ర లేచిన కాంచి ఏ పని బాట ఉండదు, గడ్డపారు తీసుకొని తిరుగుతుంటాడు. తిరిగి పునాది రాళ్ళు మారుతుంటాడు. అవి ఉంటాయి కదా హద్దురాళ్ళు మారుతుంటాడు. ఒకవేళ అడిగానుకో వాడు భార్య, పిల్లలు, కోడళ్ళు, మనవాళ్ళు అందరూ వచ్చి గొడవ పెట్టుకుంటారు. వీళ్ళ తట్టుకు వాళ్ళకి ఆ రాజకీయ అండదండలు ఉన్నాయి. కొంతమంది ఇలాంటి వాళ్ళు చూసి భక్తి పరులు కూడా మత్సర పడుతుంటారు, అసూయ పడుతుంటా, వాళ్ళే బాగా బతుకుతున్నారు, స్థలాలు వాళ్ళే గడుపుకుంటున్నారు. అది యథార్థత అనిపించదు దేవుని ప్రజలారా. వాళ్ళని చూసి మత్సర పడద్దు, అసూయ పడద్దు, వాళ్ళలాగా జీవించాలని వాడి విధానాలను అనుసరించొద్దు. అది యథార్థత అని అనిపించదు. ప్రాముఖ్యంగా దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి మన జీవితాల్లో అలాంటి మనకి కూడి రావు అని గుర్తుపెట్టుకోండి. అవి మనకు కలిసి రావు దేవుని ప్రజలారా. ఇవి మీ జీవితాల్లో, మీ హృదయాల్లో రాసుకోవలసిన విషయాలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకో మాట కూడా చదవండి. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులుగా ఆయన తోడుగా ఉంటాడు. స్తోత్రం చెబుదామా. దీనికి అర్థం ఏంటంటే వక్ర బుద్ధి కలిగిన వారంటే దేవునికి అసహ్యం అట. కుటిల వర్తన అంటే ఏంటంటే వక్ర బుద్ధి. ఏం బుద్ధి అంటే చెప్పరే మీరు? వక్ర బుద్ధి అంటే వంకర బుద్ధి. ఈ వంకర బుద్ధి కలిగిన వాడంటే దేవునికి అసహ్యం. జకర్యా పుస్తకం ఇప్పుడు అదంతా చదవాల్సిన అక్కర్లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత వాటి గురించి మనం ధ్యానం చేయొచ్చులేండి, సమయం లేదు కాబట్టి మీరు గమనించాలి. వక్ర బుద్ధి అని అంటే ఒక మాట చెప్తున్నా వినండి. వారి జీవితాల్లో తప్పు ఉందని తెలిసి కూడా దాన్నే కంటిన్యూ చేసేవాళ్ళు ఉంటారు, చూసేవాళ్ళు. దాని గురించి పశ్చాత్తాపం కలగదు వాళ్ళకి. పశ్చాత్తాపం కలగదు. అయ్యో నేను చేసేది తప్పే, నేను సరైన త్రోవలో లేనే అని అర్థం కాదు. అర్థమైనా కానీ దాన్నే అనుసరిస్తారు. దాని గురించి పశ్చాత్తాపడరు, దాన్ని సరి చేసుకునే మనసు ఉండదు. దాని గురించి వాక్యం చెబుతుంది, ఈ కుటిల వర్తనుడు దేవునికి అసహ్యుడు. ఇలాంటి వక్ర బుద్ధి కలిగిన వారంటే పశ్చాత్తాపడకుండా అదే తప్పులో, అదే దుర్మార్గంలో నడిచే వాళ్ళని చూస్తే దేవునికి అసహ్యం వేసింది. ఇప్పుడు చెప్పండి దేవుని ప్రజలారా, ఇన్ని లక్షణాలు మన జీవితాల్లో పెట్టుకొని సత్యం విషయంలో, దేవుని నీతి విషయంలో మనం ఎలాగ యథార్థవంతులంగా మార్చబడగలుగుతాము, ఎలాగ యథార్థవంతులమని రుజువు చేయబడతాము, ఎలాగ యథార్థవంతుల సభలో నిలబడతాము, ఎలాగ యథార్థవంతులమని రుజువు చేయబడి దేవుని దగ్గర ఉన్న ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాము. ఈ రోజున మీరు ఆలోచన చేయండి. నేను మరలా చెబుతున్నాను దేవుని ప్రజలారా, విషయాన్ని తెలుసుకొని మొహం మార్చుకోకూడదు. ప్రవర్తన సరి చేసుకోవటమే యథార్థవంతుల లక్షణం. అది దేవుడు అలాంటి వాళ్ళకు తోడుగా ఉంటాడు. దేవుడు వారి పక్షంగా దేవుని ప్రజలారా లెక్కలేనన్ని కార్యాలు చేస్తాడు. స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. ఆయన యథార్థవంతులకు మేలు చేస్తాడని వాక్యం చెబుతుంది. ఎవరికి మేలు చేస్తాడు చెప్పండి? యథార్థవంతులకు మేలు చేస్తాడు దేవుని ప్రజలారా. కాబట్టి ఈ రోజున మన జీవితాల్లో ఒక మాటను మీరు పట్టుకోండి, ఆలోచించండి. మనం ఎలాగ బ్రతకాలి చెబుతారు అందరూ? హల్లెలూయా. యథార్థవంతులుగా. ఏ విషయంలో? దేవుని సత్యం విషయంలో, నీతి విషయంలో మనం యథార్థవంతులుగా మార్చబడుదుముగాక. ఆమేన్. యెహోవా
యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను, నా శత్రువులు పాడాలి. వరదవలే భక్తిహీనులు పోర్లిన, వరదవలే భక్తిహీనులు పోర్లిన, విదలకనను ఎడబాయని దేవా, వదలకనను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, యెహోవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన యథార్థవంతులం అవ్వాలి. సత్యం విషయంలో, నీతి విషయంలో యథార్థవంతులంగా బ్రతికితే దాన్ని బట్టి మన మనసు యథార్థమైనదని దేవుడు ఎంచుతాడు. అలాగ దావీదు బ్రతికాడు. దావీదుకు దేవుడు శాశ్వతమైన కృపను మేలుగా దయచేశాడు. ఆ గొప్ప దేవుని చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా. దేవుడు యథార్థవంతుల సంతతి పక్షంగా ఉంటాడు, వారికి మేలు చేస్తాడు. వారి సంతానం తరతరాలు దీవించబడ్డట్లుగా దావీదు కుటుంబానికి దేవుడు శాశ్వతమైన కృపను మేలుగా దయచేశాడు. నిశ్చయంగా మనల్ని కూడా దేవుడు అలాంటి మేలుతో నింపునుగాక. ఆమేన్. ఇది మొదటి విషయం. రెండవదిగా దేవుని ప్రజలారా, రెండవ యథార్థవంతుడు బైబిల్లో హిజ్కియా. దినవృత్తాంతాల 2వ గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం గనక చదివితే, దినవృత్తాంతాల 2వ గ్రంథం 31:20. హిజ్కియా యూదా దేశం అంతటను ఇలాగు జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను, యథార్థముగాను, నమ్మకముగాను పని చేయుచు వచ్చెను. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. రెండవదిగా ఆయన పేరేం పేరండి? హిజ్కియా. ఎవరండి? హిజ్కియా. హిజ్కియాను గురించి వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, హిజ్కియా ఇలాగున జరిగించి అనే ఒక మాటల గురించి ఇక్కడ రాశాడు. ఆయన కొన్ని కార్యాలు చేశాడు. ఈ కార్యాలు జరిగించడాన్ని బట్టి దేవుని దృష్టికి అతడు యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడిగా ఎంచబడ్డాడట. ఎవరి దృష్టికి? చెప్పరే మీరు? పురుషులేందో మౌనంగా ఉన్నారు. ఇంతకీ ఏం చేశాడంటారు? ఆ ముందు వచ్చిన అధ్యాయాలన్నీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి దేవుని ప్రజలారా. ఆయన చేసిన కార్యాలు ఒక 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈయన దేన్ని బట్టి ఏం చేసి దేవుని దృష్టికి యథార్థవంతుడయ్యాడు? ఇటు చూడండి. ఇంటికి వెళ్ళి చదవమన్నా, ఇక్కడ చదవమనలా. పెద్ద చదివి వచ్చిన వాళ్ళ అలా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వరకు నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో ముద్రించబడిద్దిగా, తర్వాత మీరు చూద్దురుకొని మీరు జాగ్రత్తగా ఆలకించాలి. హిజ్కియా ఈయన కంటే ముందు వాళ్ళ తండ్రి గారైన ఆహాజు రాజ్యాధికారాన్ని చేశాడు. ఏం పేరండి ఆయన పేరు? రమేష్ అన్న ఏం పేరు? ఆహాజు అను. ఏంది నోరు తెరుచుతావు? ఆహాబు వేరు, ఆహాజు వేరు. అసలు అన్నకి ఏది రావట్లా. ఈయన రాజ్య పరిపాలన చేశాడు. రాజ్య పరిపాలన చేసి తన రాజ్య పరిపాలన అంతట్లో దేవునికి విరోధమైన కార్యాలు చేశాడు. ఎంత విరోధమైన కార్యాలు చేశాడంటే, తన పొరుగు దేశాలకి ఈయనకు భక్తి చేయటం చేతగాక, తన దేవుని సరిగా ఆరాధించడం చేతగాక, తన పొరుగు దేశంలో ఉన్న వారి దేవతలు వారికి సహాయం చేస్తాడని తెలుసుకొని ఈయన చేశాడు, ఉన్న మందిరాన్ని మూసేపించాడు. ఈయనకున్న జీవం గల దేవుని మందిరాన్ని మూసేపించి యెరూషలేము అంతటా
బయలుదేవతలకు బలిపీఠాలు కట్టి దేవునికి విరోధమైన కార్యాలు చేయటం మొదలుపెట్టాడు. మందిరాన్ని అపవిత్రపరిచాడు. అసలు మందిరం తలుపులేశాడు. మందిరంలో ఆరాధనే ఆగిపోయింది, ప్రార్థనలు ఆగిపోయినాయి, దహన బలులు ఆగిపోయినాయి, దేవునికి చెల్లించవలసినవి ఏవి జరగకుండా మొత్తం ఆగిపోయినాయి. చాలా దుర్మార్గంగా బ్రతికాడు. ఆయన జీవితం ముగిసిన తర్వాత హిజ్కియాకు పరిపాలన బాధ్యతలు వచ్చాయి. ఈయనకు పరిపాలన బాధ్యత వచ్చే సమయానికి ఈయన వయసు 25 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. 25వ సంవత్సరం ఈయన గవర్నమెంట్ ఫామ్ చేయటం మొదలు పెట్టాడు. అధికారం ఈయన చేతికి వచ్చింది. ఈయన చేతికి రాగానే ఈయన చేసిన పని ఏంటంటే, దేవుని ప్రజలారా, మొదట మూయబడినటువంటి మందిరపు తలుపులు తెరిచాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మందిరపు తలుపులు తెరిచి గడిచిన దినాలు మీకు జ్ఞాపకం చేశాను, అయినా మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఏమేమి చేశాడో మనం తెలుసుకోవటం కోసం మందిరపు తలుపులు తెరిచి దాంట్లో ఉన్న పరిస్థితులను చూసి చాలా దుఃఖపడ్డాడు. దుఃఖపడి సేవ చేసేటువంటి లేవీలను, యాజకులందరినీ పిలిపించాడు. అయ్యా, మా నాన్న ఏదో పనికి మళ్ళీ పని చేశాడు, అలాగ బతకాలని నేను అనుకోవట్లేదు. మా నాన్న చాలా దుర్మార్గంగా బ్రతికాడు, ఆయన అనుసరించిన మార్గాల్లో నేను నడవాలనుకోవట్లేదు. నేను ఇప్పుడు మారు మనసు పొందిన వ్యక్తిని. ఇదిగో, దేవుని మందిరంలో జరగవలసిన క్రమాన్ని చక్కగా జరిపించండి అయ్యా. దానికి మీకేమి అవసరమో అన్నిటినీ నేనే సమకూరుస్తాను అని చెప్పి మందిరాన్ని శుభ్రం చేయించాడు, మందిరాన్ని పరిశుద్ధపరిచాడు, ప్రతిష్ఠించాడు, యాజకులు ప్రోత్సహించాడు, సేవకులు ప్రోత్సహించాడు. మీకు అండగా మేముంటాం, నువ్వు సేవ చేయి, మీరు సేవ చేయండి, సేవ నాపొద్దు, మీకు అండగా ఆధారంగా మేముంటాం. మీకేమైనా అవసరమా? అవసరమైతే నా ఆస్తిలో భాగాన్ని ఇస్తానని చెప్పి హిజ్కియా తన ఆస్తిలో భాగాన్ని కూడా సమకూర్చాడండి. దేవుని పని కొరకు సమకూర్చి, నీకు ఏది కావాలో పరిచర్య మాత్రం ఘనంగా జరగాలి. మా తల్లిదండ్రులు తెలిసో తెలియక, మా నాన్నోళ్ళు దీని గురించిన విలువ తెలియక మందిరాన్ని పాడుపెట్టేటట్టు చేశారు. నీకు ఏది కావాలంటే, ఎంత సహకారం కావాలంటే అంత సహకారం మేము ఇస్తాం, మందిరంలో సేవ మాత్రం అద్భుతంగా జరగాలి అని చెప్పి అవసరమైతే తన ఆస్తిలో భాగం ఇచ్చి మిగిలిన వాళ్ళు కూడా పురికొల్పి దేవుని ప్రజలారా మందిరంలో ఎప్పట్లాగా మరలా పూర్వపు వైభవాన్ని తీసుకొచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అందరినీ ఈయన పురికొల్పు పట్టే కాదు, అనేకులు పురికొల్పి దేవుని పని జరిగేటట్లుగా చేశాడు. దేవుని దృష్టికి దేవుని ప్రజలారా యథార్థవంతులుగా బ్రతకాలి. బ్రతకడం అంటే ఏంటో తెలుసా? నీ జీవితంలో నేను అంటాను, జాగ్రత్త వినండి. మన మందిరంలో ప్రార్థన బాగా జరుగుతుందిగా పాస్టర్ అని చెప్పి మీరు అంటారు. నేనంటాను, నీ మందిరం గురించి నేను మాట్లాడట్లా. నీ దేహమే ఒక మందిరం కదా. నీ దేహం అనే మందిరంలో దుర్మార్గత ఏర్పడి నీ తాతల ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆచారాలని, రకరకాలైన పద్ధతులన్నింటినీ అనుసరించి అసలు దేవునికి చెయ్యాల్సిన కార్యాలని ఆపేసావు. దేవుడికి ఇవ్వాల్సిన విలువను ఇవ్వకుండా ఆపేసావు. దేవునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వలా, దేవునికి ఇవ్వాల్సిన ఘనతను ఆపేశాను. అసలు అదేమంటే మా తాతల ముత్తాతల నుంచి వస్తుందండి ఈ ఆచారాలు. హిజ్కియా అలాగ ప్రవర్తించలా. వాడు గడ్డి తింటే నేను కూడా గడ్డి తింటానా? స్తోత్రం చెబుతారా? మన పెద్దోళ్ళకి కొన్ని సరిగ్గా తెలియదు. అంటే అన్నిటి గురించి నేను అంటలా, అన్ని విషయాల్లో తెలియదు అంటలా, కొన్ని తెలియదు అని అంటున్నా. కొన్ని ఆచారాలు ఉంటాయి కదండి, ఈ ఆచారపరమైన పరిస్థితులు ఉంటాయి, వాటిని ఇంకా కూడా పాటించే వాళ్ళు ఉంటారు. వాటిని బట్టి అసలు దేవుని సన్నిధిలో జరగవలసిన క్రమాన్నే జరపకుండా ఆపేవాళ్ళు ఉంటారు. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. మందిరంలో సేవ అద్భుతంగా జరగాలి. నీ జీవితంలో ఏమేమి ఆగిపోయాయో, ఏమేమి కోల్పోయావో, ఎలాంటి ప్రార్థనా జీవితం, ఎలాంటి పరిశుద్ధత జీవితం, ఎలాంటి వైరాగ్యం, ఎలాంటి ఆరాధన జీవితం, నీ బ్రతుకులో ఎలాంటి పరిస్థితులు బట్టి ఆగిపోయిందో మరలా దాన్ని ప్రారంభించడమే దేవుని దృష్టికి యథార్థత. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అలాగ కొనసాగటానికి అవసరమైతే నువ్వు ఖర్చు అవ్వాలి. ఏమవ్వాలి? ఖర్చు అవ్వాలి. కొంతమంది పరిచర్యకు సహకారంగా ఉండరు, ఆటంకాలుగా ఉంటారు. దేవుని ప్రజలారా, మన ద్వారా పరిచర్య జరగటం మన జీవితాలకు ఆశీర్వాదం అని మర్చిపోవద్దు ఎప్పుడు. పరిచర్య అద్భుతంగా జరుగునట్లుగా సేవకులకు మనం అండగా ఉండాలి. సంఘ పరిచర్య మన ద్వారా ఏదో ఒక మేలును వృద్ధిలోనికి రావాలి. అంతేగాని మనం మాట్లాడిన మాటను బట్టి పరిచర్య దిగజారితే అది మనకు నష్టం. అర్థమవుతుందా? మనం మాట్లాడే మాటను బట్టి, మనం తీసుకునే నిర్ణయాలను బట్టి, మనం
పుట్టిస్తున్న పుకారులు బట్టి ఒక సంఘానికి కనుక నష్టం జరిగితే అది మనకే నష్టం. దేవుని ప్రజలారా, చేతనైతే ఒక సంఘం వృద్ధిలోనికి వచ్చినట్లుగా నువ్వు చేయగలిగింది చెయ్యి. సేవకులు ప్రోత్సహించు. దేవుని ప్రజలారా, ఇంతకాలం ఇంత పరిచర్య ఇంత సేవ జరిగించామంటే దేవుని ప్రజలారా ఒక్కడి వల్ల అయ్యిందా? ఒక్కడనే చేయగలిగేనా? ఎవరు చేయదగ్గ సహాయం వాళ్ళు చేస్తూ వచ్చారు, సేవలో ప్రోత్సహిస్తూ వచ్చారు. మరి ఆ ప్రోత్సాహాన్ని బట్టే కదా ఈ రోజున ఇంతకాలం ఈ చోట ఇంత గొప్ప పరిచర్య జరుగుతుందంటే ఇదంతా ప్రజలైనటువంటి విశ్వాసులైనటువంటి మీరు చేసిన ప్రోత్సాహమే కదా. దేవుని ప్రజలారా, అడ్డుపడితే ఆటంకంగా ఉంటే ఎంత పరిగెత్తగలిగిన గుర్రమైనా కానీ దానికి కళ్ళ వేసి లాగి పట్టుకుంటే గుర్రం ఏడకు పరిగెత్తిద్దండి. అర్థమైందా? ఎంత చేయగలిగిన సత్తా సామర్థ్యత ఉన్నా కానీ ఆ సహకారం లేకపోతే ఏడు నుంచి వచ్చింది. నాకు చాలా సందర్భాల్లో చాలా బాధ అనిపించింది. నేను పనిచేసి వచ్చిన వాడిని, పనిచేసి దేవుడు సేవకు పిలిస్తే వాటన్నింటి కాదు అనుకుని వచ్చా. లేకపోతే ఈరోజు శుభ్రంగా రోజుకి 20 రూపాయలు నేను సంపాదించేవాడిని మీతో పాటుగా. చాలా సందర్భాల్లో దేవుని ప్రజలారా అందరూ కష్టపడేవాళ్లే. ఎవరు తాహతుకు తగ్గట్లుగా, ఎవరు చేయదగినట్లుగా వాళ్ళు ఈ పరిచర్య ఎంత గొప్పగా జరగటానికి మీ గుప్పులు విప్పారు. దాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. దేవుని ప్రజలారా, శక్తికి మించే చేశారు. నిజంగా నేను చాలా సందర్భాలు అనుకుంటా, కొంతమంది ఇచ్చే అర్పణలు చూసి వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రతికూలమైన అనుభవాల్లో కూడా వాళ్ళు తీసుకొచ్చి ఇస్తున్నటువంటి అర్పణలు చాలా ఘనమైనవి. వాటిని దేవుని సన్నిధిలో నమ్మకంగా వాడటానికి ఎంతగానో చాలా జాగ్రత్తగా ఆచి చూచి వాటిని దేవుని సన్నిధిలో ఖర్చు పెడతా ఉన్నాం. అది దేవుని మహిమ కొరకు వాడుతున్నాం. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎంతగా ప్రోత్సాహం ఇస్తున్నారు కాబట్టి పరిచర్య జరుగుతుంది. అలాగే దేవుని పట్ల హిజ్కియా కూడా తన జీవితంలో ఊరక మాట మాత్రం చెప్పడం కాదు. ప్రారంభంలో నేను వచ్చినప్పుడు చాలా మంది, పాస్టర్ గారు నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పు, నేను చేస్తాను. నీకు చెప్పాలా? పొరపాటును కూడా చెప్పం. కొంతమంది అంటారు, మీటింగులు జరుగుతుంటే మీటింగులు అంతా అయిపోయినా కానీ కామా, ఏంది పాస్టర్ గారు సరుకులు ఎట్ట చేసావు, నా చెబితే నేను కొట్లో చెప్పకపోయానా? అసలు అడిగే ప్రసక్తే లేదు. పాస్టర్ గారు నుండి లేకపోతే ఇక పలాని నేను తీసుకొచ్చి చెప్తానంటే ఆ లెక్క వేరు, కానీ నన్ను అడిగితే నేను అక్కడ ఇప్పించకపోయానా? అంత చేతగాని వాళ్ళు ఎవరు లేరేడా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతేనంటారా కాదంటారా? దేవుని పని ఎవరి ద్వారా అయినా జరిగిపోద్ది. అయిపోయిన తర్వాత నువ్వు మాట్లాడేది ఏంది? అయిపోయిన పెళ్లికి బాధ్యాలంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ప్రజలారా, కేవలం ఈ పరిచర్య మాత్రమే కాదు, నీ దేహంలో కూడా సేవ జరగాలి. అనుదిన శుద్ధీకరణ జరగాలి. నీ మందిరంలో కూడా ప్రత్యక్షపు గుడారంలో ఎలాంటి సేవ జరిగిందో అనుదినం నీ జీవితంలో కూడా ఆ సేవ జరగాలి. ప్రతి దినం నీ జీవితంలో అర్పించబడిన ఒక అనుభవం, అనుదిన శుద్ధీకరణ జరగాలి, అనుదిన ప్రార్థన జరగాలి, సహవాసంలో నిలవాలి, దేవుని ఆత్మచేత సరిచేయబడాలి, దేవుని వంటి మనసును కలిగి నువ్వు బ్రతకాలి. ప్రత్యక్షపు గుడారంలో అనుదినం జరిగే సేవా క్రమాలని ఆగిపోయినట్లుగా ఈనాడు అనేకుల జీవితాలు అనుదిన ప్రార్థన ఆగిపోయింది. రోజు సరి చేసుకునే అనుభవం తగ్గిపోయింది. ఇటు చూడండి, మీరు ఎవరై కదిలిస్తున్నారు? కదిలించకూడదు. ప్రతిరోజు ప్రార్థన ఆగిపోయింది. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఆగిపోయాయి. వారు సరి చేసుకునే అనుభవాలు తగ్గిపోయాయి. సహవాసంలో కలిసి ఉండే అనుభవాలు తగ్గిపోయాయి. నేనంటాను, ఆగిపోయిన సేవను మరలా కొనసాగించు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏమి ఆగిపోయింది మరలా నూతన పరచు. దానికి అవసరమైతే ఖర్చు ఇబ్బంది లేదు. ఖర్చు అయిపోయినా సరే దేవుని సేవ నీ హృదయంలో ఘనంగా జరగాలి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దాన్ని బట్టి నువ్వు యథార్థవంతుడు అని రుజువు చేయబడతావు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. 2 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, సత్యమును బట్టి నీతిని బట్టి మనం యథార్థవంతులమని రుజువు చేయబడతాం. స్తోత్రం చెబుతారా? అలా. రెండవదిగా దేవుని ప్రజలారా, మందిరంలో సేవ అనగా నీ దేహంలో దేవుని గురించిన ఆరాధన సరైన రీతిలో జరగటాన్ని బట్టి ఆనాడు హిజ్కియా యథార్థవంతుడిగా మార్చబడ్డాడు. అంత యథార్థంగా బ్రతికినందుకు చచ్చే రోగం వచ్చింది. ఏమొచ్చింది? చచ్చిపోయే రోగం వచ్చింది.
భయంకరమైన రోగం వచ్చి చావు బ్రతుకుల మధ్యలో ఉంటే నువ్వు చచ్చిపోతావని దేవుడు కూడా చెబితే ఈయన ప్రార్థన చేశాడు, ప్రభువా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలాగ సమస్తము జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తే తన యథార్థ ప్రవర్తనే మరలా 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించింది. చప్పట్లు కూడా దేవుని స్తుతించింది. హల్లెలూయా. యథార్థంగా బ్రతికాడు కాబట్టి దేవుని అడగగలిగాడండి. ఆ యథార్థంగా బ్రతికిన వారి జీవితంలో దేవుడు కలుగు చేసే మేలది. ఆపత్కాలంలోని అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు నీకు అండగా ఉంటాడు. మరణానికి సమీపిస్తున్న మరణ పడకలో కూడా దేవుడు నీ యథార్థతను చూసి నీ ఆయుష్కాలాన్ని పెంచగలడు. దేవుడు నాకు మేలు చేయట్లేదు, నేను రోగంతో పడి చచ్చిపోతున్నాను. నీ యథార్థత ఏ పాటిది? నీ భక్తి చల్లారిపోయి ఎన్ని రోజులు అయిపోయింది? అసలు ఆధ్యాత్మిక చచ్చిన స్థితిలో ఉన్న నీ కొరకు దేవుడు నీ దగ్గరకు వచ్చి స్వస్థపరచాలని అడగటానికి నీకు మనసెట్టు వచ్చింది? నువ్వు యథార్థపరుడు అయితే, యథార్థవంతురాలు అయితే దేవుడు చచ్చే నిన్ను ఆయుష్కాలను కూడా పొడిగించగలడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అది యథార్థవంతులకు దేవుడు చేసే మేలు. ఇంక 10 నిమిషాలు ఉంది. చివరిగా దేవుని ప్రజలారా, యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనాన్ని చదివితే, యోబు గ్రంథం 2వ అధ్యాయం 7 నుంచి 9వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 7 నుంచి 9. అపవాది యెహోవా సన్నిధి నుండి వెళ్ళి బాధల గల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకోవటానికి చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా, జాగ్రత్త వినండి, వాని భార్య వచ్చి, నువ్వు ఇంకను యథార్థతను వదలకుండా ఉంటావా? దేవుని దూషించి మరణము కమ్మనెను. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎందుకో సావమన్నందుక కాదు. తర్వాత యోబు అన్న మాటకు చెప్పాలి. స్తోత్రం. దేవుని ప్రజలారా, సమయం లేదు కాబట్టి చదివించాలి, మీరు జాగ్రత్తగా ఆలకించాలి. యోబు జీవితంలో వచ్చిన శ్రమలు మనకు తెలిసినయేనండి, మీరు జాగ్రత్తగా ఆలకించాలి. క్రైస్తవుని జీవితంలో అపవాది కలుగు చేసే శ్రమలు 3 రకాలుగా ఉంటాయి. ఎన్ని రకాలుగా ఉంటాయి గుర్తుపట్టాలి మీరు. 3 రకాలుగా ఉంటాయి. మొదటిది ఆర్థికంగా నష్టంలోని తీసుకొస్తాడు. ఏం చేస్తాడండి? ఆర్థికంగా నష్టం చేస్తాడు. మొదట యోబుకున్న పంట పొలాలు, తనకున్న పశువులన్నీ లేకుండా చేశాడు అపవాది. అయినా దేవుణ్ణి స్తుతించాడు. కొంతమంది దేవుని ప్రజలారా, ఎప్పుడు జేబులో డబ్బులుంటే, జేబులో ₹1 లేకపోతే అసలు దేవుడు ఏడున్నాడో, రూపాయి లేకపోతే ఇంక వీళ్ళకి మామూలుగా ఉండదు. కాలుగాలి పిల్లాళ్ళు తిరుగుతుంటారు. అసలు దేవుడి మీద ఎంత నిరాశో. దేవుని స్తుతించడానికి కానీ, మందిరానికి రావడానికి కానీ, ఆరాధించడానికి కానీ మనసు రాదు వాళ్ళకి. కానీ ఆత్మీయులు దాన్ని జయించగలుగుతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కడుపు ఖాళీగా ఉండొచ్చు, కానీ దేవుని యొక్క కృప వారి హృదయం నిండా ఉంది కాబట్టి కృతజ్ఞతతో వారిని స్తుతిస్తారు. స్తోత్రం చెబుతావా? హల్లెలూయా. ఆర్థిక దరిద్రత వచ్చింది. ఒకవేళ చేతి పనులు లేని పరిస్థితులు రావచ్చు. అర్థమవుతుందా? తినటానికి తిండి లేని పరిస్థితులు రావచ్చు. అయినా దేవుని స్తుతించగలిగిన అనుభవమే యథార్థత. స్తోత్రం చెబుదామా? మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడొద్దు. దేవుడిచ్చినప్పుడు సుఖం అనుభవించాంగా. ఈ రోజున శ్రమ వస్తే అనుభవించమా దేవుని కొరకు? అదే కదా యథార్థత. దుఃఖంలోను సంతోషంలో ఉన్నట్లుగానే దేవుని స్తుతించగలగటమేనండి యథార్థత. కలిమిలో ఏ విధంగా దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతికావో, లేమిలో కూడా అదే కృతజ్ఞత కలిగి అదే విధంగా భక్తి చేయటమే యథార్థమైన భక్తి పరుల లక్షణం. దేవుని ప్రజలారా, ఆరోగ్యం ఉన్నప్పుడు ఎలాగ స్తుతించగలిగావో, అనారోగ్య పరిస్థితుల్లో కూడా అలాగే స్తుతించగలిగితే అది యథార్థత. దేవుని బిడ్డలారా, నిన్నందరూ మెచ్చుకున్నప్పుడు ఎలాగ నువ్వు దేవుని సన్నిధిలో కనపడ్డావో, నీ మీద నిందలు మోపినప్పుడు కూడా దేవుని సన్నిధిలో అదే నమ్మకంగా కనపడతావే, అదే యథార్థత. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మొదట ఆర్థిక దరిద్రత తీసుకొస్తాడు. 2 అనారోగ్యం తెస్తాడు. ఇంకా ముండోళ్ళు అనుకో, అనారోగ్యాన్ని తెస్తాడు. ఏం తెస్తాడు? అనారోగ్యం.
తినటానికి తిండి లేకపోయినా ఈ ఎట్టో కట్ట బతకొచ్చు అనుకుంటాను. దేహంలో ఆరోగ్యం లేకపోతే చాలాసార్లు అనిపించిద్దేమో, ప్రభువా నిన్నేం అడిగానయ్యా? కోట్లు అడిగానా, ధనధాన్యాలు అడిగానా? ఆరోగ్యం ఉంటే సరిపోదంటయ్యా, చివరికి ఆరోగ్యం కూడా లేకుండా చేసావు అని అనారోగ్య పరిస్థితుల్లో కూడా దేవుని ప్రజలు కొంతమంది యథార్థతను కోల్పోతారు. నేను మరలా చెబుతున్నాను, ఆరోగ్యం ఉన్నప్పుడు ఎలాగ దేవునికి సన్నిధిలో యథార్థంగా నువ్వు దేవునికి కృతజ్ఞత చెప్పావో, అనారోగ్యంలో గల అలాగ బ్రతకగలిగితే అదే దేవుని సన్నిధిలో నువ్వు యథార్థంగా బ్రతకటం. కొంతమంది మొండోళ్ళు ఉంటారండి, స్థిరులు, డబ్బు లేకపోయినా ఇబ్బంది లేదు, అనారోగ్యం వచ్చినా పర్లేదు. చివరిది ఒకటి ఉందండో, అదేంటో తెలుసా? మానసిక ఒత్తిడి. ఏంటిది చెప్పరే మీరు? మానసిక ఒత్తిడి. కుటుంబంలో అసమాధానం తీసుకొస్తాడు అపవాది. దేవుడు తెచ్చేవి కాదు ఇవన్నీ, అపవాది తీసుకొస్తాడు. మానసికంగా నిన్ను కొంగదీసడానికి ప్రయత్నిస్తాడు. నలుగురు నాలుగు రకాలుగా మాటలంటే పస్తైనా ఉంటాడు. అనారోగ్యమైన భరిస్తాడు, అవమానాన్ని భరించలేరు. చాలా మంది అవమానాన్ని భరించలేరు, నిందను భరించలేరు. ఆ నిందలు తట్టుకోలేకే ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు చాలా మంది. తిండికి లేకపోయినా ఓర్చుకుంటారు, అనారోగ్యమైనా ఓర్చుకుంటారు. కానీ ఒక మాట అంటే, ఒక నింద వస్తే, ఒక అవమానం వస్తే అవసరమైతే దేవుని కూడా వదిలేస్తారు. ఏంది? నా మీద ఇంత నింద వచ్చింది కాబట్టి దేవుడు కూడా అవసరం లేదు. ఇదేనా యథార్థత? యోబుకున్న యథార్థత అదేనా? ఎన్ని పరిస్థితులు, ఎవడో ఏదో అంటాం వేరండి, కట్టుకున్న భార్య మాట్లాడింది. ఎన్ని జరిగినా యథార్థత విడిచిపెట్టవా? నేను ఎప్పుడు ఒకేలాగా ఉంటానంటావా? దేవుని దూషించి చచ్చిపో. ఆర్థిక దరిద్రత వచ్చినా స్తుతిస్తున్నాడు, అనారోగ్యం వచ్చినా స్తుతిస్తున్నాడు, చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చొని తనకొచ్చిన రోగాన్ని బట్టి బాధపడటానికైనా సిద్ధపడ్డాడు. కానీ దేవుని నిందించడానికి మాత్రం సిద్ధపడలా, దేవునికి దూరం అవడానికి కూడా సిద్ధపడలా. ఉన్నాయన్నీ బాగొట్టుకున్న తర్వాత ఇక దేవుడు ఎందుకని అనలా? ఆరోగ్యం అయిపోయిన తర్వాత ఇక దేవుడు ఎందుకనలా? దేవుడికి ఇంత నమ్మకంగా బతికినందుకు దేవుడు నాకేం చేశాడని మాట్లాడలా. అంత ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడకపోతే, తన స్నేహితులు వచ్చి మాట్లాడితే మరణం వరకు నా యథార్థతను విడిచిపెట్టనన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి. ఎప్పటి వరకు? చచ్చేంత వరకు నా యథార్థతను విడిచిపెట్టను, యథార్థవంతుడుగానే నేను చచ్చిపోతాను మాట్లాడాడు. నింద అవమానాన్ని కూడా భరించాడు. కట్టుకున్న భార్య దూషించింది, కట్టుకున్న భార్య నిందించింది. ఇలాంటి పరిస్థితి ఎవరికైనా వస్తే యథార్థతలు ఉండగలడా? దగ్గరలో ఏ మందు షాపు కనపడితే ఆ మందు షాపులోకి వెళ్ళిపోతారు. నిజం, ఆ మాట నిజం. ఏడ బొంగు కనపడితే ఆడ పోయి సిగరెట్ తీసుకుంటారు. నేను అబద్ధం చెప్పట్లా, నిజం. ఇన్ని జరిగిన తర్వాత, అన్నీ కోల్పోయిన తర్వాత ఇంకెందుకు? స్త్రీలైతే వాళ్ళ కార్యాలు వేరులేండి, అది ఇప్పుడు నేను చెబితే బాగుండదు. నిన్న నాకు బాగా తెలిసిన వ్యక్తి, మనకు తెలిసిన ప్రాంతంలోనేలే, నిన్నటి రోజున కనపడ్డాడు. ఆయన ఒక సేవకుడికి బాగా సహకారంగా ఉండే వ్యక్తి. నేనంటే బాగా అభిమానం. ప్రారంభ దినాల్లో నాకు ఎదురుపడి మరీ కానుకిచ్చాడు. నేను ఎవరినో తెలియదు, ఏమి తెలియదు, ఎదురుపడి మరీ కానుకిచ్చాడు. ఎవరంటే, నీ గురించి నాకు తెలుసయ్యా, నా గురించి ప్రార్థన చేయన్నాడు, కానుకిచ్చాడు. నాకేం అర్థం కాల. తర్వాత ఒకసారి వేరే ఒక అతని చేత కూడా పంపించాడు. అసలు ఈయన ఎవరా ఏందని కనుక్కుంటే పలానా వ్యక్తి అని తెలిసింది. ఏంది అసలు ఈయన నా మీద ఇంత అభిమానం ఏంది అని అనుకున్నా. తర్వాత తెలిసిన విషయం, నిన్న రోజున కనపడ్డాడు. ఒక 2 సంవత్సరాల క్రితం మనోడు బాగా కొంచెం త్రాగుడికి అలవాటు పడిపోయి బాగా అక్కడక్కడ ఉండేవాడు. నేను లింగమొక్కపల్లి అట్ట నేను బండి వేసుకుని పోయి వచ్చేటప్పుడు అక్కడ కనపడితే ఉండేవాడు. ఏందన్నా ఏమైందన్న అంటే, ఎందుకో బాగా బతికే వాళ్ళకి ఇన్ని శ్రమలు వస్తాయి పాస్టర్ గారు అని అంటాడు. నేను